బాబు గారు మధుర మధుర వచ్చావా? మధుర నా కోసం వచ్చావా? మధుర మధుర కూర్చో కూర్చో కూర్చో. మధుర చూడు తిను. మధుర 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 మధురా మధురా ఏంటి పరుగు? పడితే కాలు విరుగు. కాలు విరిగితే నాకే, చెయ్యి విరిగితే నాకే. ప్రేమ ప్రేమ ప్రేమ. నేనాయన గదికి వెళ్ళినప్పుడల్లా నన్నెందుకు అలా చూస్తున్నారా అని అనుకునేదాన్ని. కానీ కానీ నాకిప్పుడు అర్థమైంది. ఎవరి గదికి? చిన్నరాజావారి గదికి. చిన్నరాజావారి గదిలో ఏంటి? అక్కడ ఏం జరిగింది? ఎలా చెప్పమంటారు? నేనైనా గదిలోకి వెళ్ళానా, ఆయన తలుపులు దగ్గరగా వేశారు. వేసి నా భుజం మీద చేయి వేశారు. వేసి ఇంకొక చేయి నా తల మీద వేశారు. వేసి నన్ను అలా మంచం దగ్గరికి తీసుకువెళ్లారు. వేసి తీసుకెళ్ళి నా నోట్లో ద్రాక్ష పళ్ళు పెట్టారు. పెట్టి నేను ఆయన నోట్లో ద్రాక్ష పళ్ళు పెట్టాను. పెట్టి నిజంగానా? నా మీదొట్టు, నీ మీదొట్టు, దేవుడి మీదొట్టు. నన్ను 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 అలా గట్టిగా ఈ జీవనంలో మాకు మిగిలింది ఇది ఒకటే. అదే పోయింది. మధుర అంటే మీకు నిజంగా ఇష్టమేనా? మీకెవరు చెప్పారు? ఊహించాం, ఆలోచించాం, అడగాలని తలంచాం, అడగడానికి సాహసించాం. మీరు ఊహించింది నిజమే. మధుర ఎంత అదృష్టవంతరాలు! ఎక్కడ పుట్టిందో ఈ దేవుడికి దాసరాడైంది. యువరానికి కాబోతోంది. ఆమె జాతకం అపూర్వం, అమోఘం, అద్భుతం. అయ్యా, మరొక చిన్న ప్రశ్న. చిన్నది. ఏమిటి? మధురలో ఏం చూసి ప్రేమించారు? ప్రేమించారంటే ఏం చూసి? ఆకాశానికి చందమామ ఒకటి, కానీ నా మధుర రెండు కళ్ళు రెండు చందమామలు. ఆమె గొంతు అపూర్వ స్వరలాహిరి, ఆమె హృదయం ప్రేమ మందిరం, ఆమె పలుకు ఉత్తుంగ తరంగం. అది వర్ణన కాదు, దీవెన కాదు, కాదు కవి భావన. అయ్యా, మా సందేహాలన్నీ పటాపంచలైపోయాయి, తులా తురకలైపోయాయి. సెలవిప్పించండి. వారికి చెప్పరా? సెలవిప్పించండి. ఉంటామండి. మధురా మధురా. స్వామి, చిచి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇంకెక్కడుంటాను? చిన్నబాబు గారు నిన్ను ప్రేమించేది అబద్ధం అనుకున్నావు. ఆయనే చెప్పారు. నువ్వు ఎంత అదృష్టవంతురాలివి. లేకపోతే ఏమిటి? నా రెండు కళ్ళు, రెండు జాబిల్లులు, నా హృదయం ఒక ప్రేమ మందిరం, నా మాట తుంగలో సురంగం. బాబు, ఇప్పుడు నేనేం చెప్పాను? ఇంతవరకు ఏమీ చెప్పందే. ఇంకా ఏమి చెప్పడం లేదా? ఆచార్య గారు, మీకు ఆ కళ్ళజోడు పెట్టుకుంటే ఏమీ కనిపించదా? అబ్బే, అది ఏమీ లేదే. ఇదిగో కనబడుతూనే ఉంది. ఏది? పెట్టుకో పెట్టుకో బాబు. బాగుందా? బాగుంది బాబు. అవును ఆచార్య గారు, పొద్దున్న సాయంకాలం తలపాగా చుట్టుకునే ఉంటారు.
మీకు బరువుగా ఉండదా? అబ్బే తేలిగ్గా ఉంటుంది, దూది పింజలేక. ఎహె. పెట్టుకో అరే, బాబు, పెట్టుకో. తేలిగ్గా ఉంది. బాగుందా? అబ్బో అయ్యో చాలా బాగుంది బాబు. ఆచార్య గారు, ఇది ఎక్కడి నుంచి? లండన్ నుంచి తెప్పించారా? తాతయ్య గారు ఇచ్చిన వస్త్రదానం బాబు. మా తాతయ్య గారు? ఆ. అరే ఆ? బాగుందే. బాగుందా? అయ్యయ్యయ్యయ్యో, అబ్బమ్మమ్మమ్మమ్మో. ఆచార్య గారు, ఆ, మీరు ఎప్పుడు ఆ కోటు వేసుకుంటారు, ఉక్కబోయేదా? పోస్తుంది, కాకపోతే కాస్త హుందాగా ఉంటుందని ఆ, చెప్పేసి. తీసేయండి. ఓఎస్ దానికే ఉంది. ఏది ఇలా ఇవ్వండి. నాకు సరిపోతుందా? అయ్యో మీకన్నమాట ఏమిటి బాబు, నాకు నా బిడ్డలకి వంశపారంపర్యంగా సరిపోయేటట్టు పుట్టించారు బాబు. అయితే వేసుకుంటా. బాబు బాబు వద్దు బాబు, ఏ? చెమట వాసన వస్తుందని చెప్పేసి ఆ, వద్దు బాబు. అరే కోటు తీయగానే ఏమిటి మీ ఛాతీ బాగా కసరత్తు చేశారా? అవును బాబు, చిన్నప్పుడు ఫైల్ మాల్తో తిరిగాను. తీయండి తీయండి, చక్కగా తీయండి. చిన్నప్పుడు ఫైల్ మాల్తో తిరిగాను బాబు, తాలిఖానాలో మంచి కసరత్ అది చేశాను. ఆహా. మీ ఛాతీతో పాటు తొడలు కూడా బలంగానే ఉన్నాయా? అది కొంచెం జారిపోయినాయి అనుకోండి, అయినా కూడా షేపులు ఎక్కడ పోతాయి. ఓఎస్. రాయరుందిగా, పచ్చి కూడా తీయండి. అబ్బా, తీయండి. ఊహు. ఏమైనా ఛాతీ ఉన్నట్టు కండలంత బాగా కనిపించడం లేదు. కనిపించట్లేదా? హ, నూనె రాస్తే కనబడతాయి బాబు. అలాగా? ఆ. అయితే బాత్రూమ్ లో నూనె ఉంది, రాసుకురండి. బాబు ఇప్పుడు ఎందుకులే బాబు. ఓ, నేను చూడాలి, లేకపోతే తాతయ్య గారితో చెప్తా. అమ్మమ్మమ్మ, తాతయ్య గారితో చెప్పొద్దు, నా కండలు ఎగిరిపోతాయి. నూనె కాదు ఆవును కూడా రాసుకొస్తాను, తాతయ్య గారితో చెప్పొద్దు. పదండి ఆ. పదండి. ఆ. ఆహా. ఏమి నడక. పదండి, నూనె బాగా రాసుకోండి. ఆ, నమస్కారం నమస్కారం నమస్కారం. ఆచార్య గారు, మహాప్రభు నమస్కారం నమస్కారం. ఈ రోజు చిన్నబాబు గారికి ఏం పాఠాలు చెప్పారు? అయ్యా అయ్యా, పశువులు పక్షుల గురించి చెబుదామని చెప్పేసి అనుకున్నానండి, కానీ వారు నిద్రావస్థలో ఉన్నారా? చిత్తం అందుకని వచ్చేస్తున్నారా? చిత్తం సరే వెళ్ళండి. చిత్తం. మనం మాత్రం వారిని నిద్రాభంగం చేయటం దానికి. ఏమిటి ఇవాళ స్వామివారు హడావుడి లేకుండా తీరిగ్గా ఇక్కడే ఉండిపోయారు? ఏమీ లేదు సభ, వారం రోజులుగా ఊపిరి తిరగకుండా చచ్చిపోయాను. ఇప్పుడు ఆ బెడదేమీ లేదు. ఇక్కడ ఎంతసేపునా ఏం పర్వాలేదు. అవును, మేళలో చేరాడే కొత్త మనిషి ఇప్పుడు ఇక్కడ అన్నాడా? లేదు, ఏమైంది? గాలికొచ్చాడు గాలికి పోయాడు. గాలి మనిషి. అతను గాలి మనిషి కాదు, జమీందారు గారు అబ్బాయి. జమీందారు గారు అబ్బాయా? ఇదిగో, మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళొద్దు, లోపలే ఉండిపోదాం. తలపతి వద్దు, ఆ దివాన్ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? ఎందుకు వచ్చాడు? మా అమ్మ కోసం. మీ అమ్మ కోసం ఎందుకు వచ్చాడు? ఓ, మరి ఇప్పుడు ఎలా? ఆ, ఒక పని చేయండి, రేపు రాత్రి కొండ దగ్గర గుళ్ళేదు, అక్కడికి వచ్చేయండి, నేను వస్తాను. నిజంగా వస్తావా? ఆ, రేపు నా పుట్టినరోజు, మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండగలను? అమ్మా